ఫిష్ ఫ్రైతో ఎప్పుడైనా పులుసు పెట్టారా? ఏంటి ఫిష్ ఫ్రైతో పులుసు అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. ఇలా ఒకసారి ట్రై చేయండి. 2 ముద్దలు అన్నం ఎక్కువ తింటారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దానికన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నాను. అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. సో పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఒక ఆనియన్ అయితే తీసుకుంటున్నాను, మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా మాడిపోతే మనకి ఫ్రై అనేది పులుసు అనేది చేదైతే వచ్చేస్తుంది. సో చూసుకొని ఆనియన్స్ అనేవి దగ్గరుండి ఫ్రై అయితే చేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవడం కోసం ఇందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఇలా ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాను కదా, వీటితో నేనైతే పులుసు అయితే పెడుతున్నాను అనమాట. సో దానికోసం ముందుగానే చింతపండు ఇలా నానబెట్టి జ్యూస్ అయితే తీసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అవుతుండగా ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేస్తున్నానండి. ఇలా నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు మనం పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. టమాటా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా టమాటాస్ తక్కువ వేసుకోండి పులుసుకి, ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు పులుపు వేస్తాం కాబట్టి. సో ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఫిష్ ఫ్రైలో ఇవన్నీ మసాలాలు వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకొని మసాలా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కారం అయితే వేస్తున్నానండి. ఇలా చేపల పులుసు కానీ మటన్ కానీ వండేటప్పుడు కారం కొంచెం ఎక్కువే పడుతుంది. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. నాన్ వెజ్ కర్రీస్లోకి కారం అయినా ఆయిల్ అయినా కొంచెం ఎక్కువే పడుతుంది. సో నెక్స్ట్ ఇందులోకి మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలండి. మాకైతే ఇక్కడ ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట ముంబైలోని. మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీ సైడ్ వర్షం పడుతుందో లేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు చేపల పులుసు ఏ స్టైల్లో చేస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో మసాలాలన్నీ అడుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అయితే వేసుకొని ఇలా 2 వైపులో ఒకసారి తిప్పుకోవాలన్నమాట. అప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మంచిగా పట్టి చేప ముక్క అయితే కొంచెం సాఫ్ట్ అయితే అవుతుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, సో అది కొంచెం సాఫ్ట్ అయితే అవుతుందన్నమాట. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం ముందుగా తీసుకున్న చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలండి. చింతపండు రసం అనేది మీ పులుపుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని అన్నీ సరిపోయే లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత పులుపు తింటారో దానికి తగ్గట్టు మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగించుకోవడం వల్ల మనకి చేపల పులుసు అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. పులుసు ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. సో ఉప్పు, పసుపు, కారం అన్నీ సరిపోయో లేదో కొంచెం టేస్ట్ అయితే చూసుకోండి. టేస్ట్ చూసుకున్న తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా అయితే మరిగించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారో లేదనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పులుసులు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై పీసులు ఇలా చేసుకోవడం వల్ల ముక్క కూడా కొంచెం గట్టిగా ఉంటుంది, ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా మరిగిన దాంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే మనకి సింపుల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్, షేర్, కామెంట్ వల్ల మా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.